స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు మాకు ఆత్మీయుడు శ్రీ రామదాస్ నాయక్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు నూతి సత్యనారాయణ గౌడ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మాజీ బ్యాంకు చైర్మన్ గా పనిచేసినటువంటి మిత్రుడు బొర్రా రాజశేఖర్ గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి మిత్రుడు జయపాల్ గారికి, అట్లాగే మిత్రుడు కట్ల రంగారావు గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ మనందరితో ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రుడు చలపతి గారికి, ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా, అలాగే సిపిఐ అభ్యర్థిగా, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మొత్తం 20 మంది అభ్యర్థులకి వాళ్ళందరినీ గెలిపించాలనేటువంటి తలంపుతో ఆశీర్వదించడానికి విశేషంగా కదిలి వచ్చినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎండ మండిపోతా ఉంది. నేను సమయం ఎక్కువ తీసుకోకుండా ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు కూడా చెప్పకుండా కేవలం ఆలోచించండి మాత్రమే కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రేపు జరిగేటువంటి ఎన్నికలు ఈ వైరా పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఎన్నికలు. వైరా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామా లేక అభివృద్ధి అవసరం లేదు, గత 10 సంవత్సరాలు ఎలాగ ఉన్నామో అలాగే ఉండేటట్టు చూసుకుందామా అనేటువంటి జరిగే ఎన్నికలకి రేపు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఇక్కడే గుట్టపై ఉన్నటువంటి బడిలో చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ వైరా పట్టణం అభివృద్ధి చెందాలనేటువంటి ప్రగాఢమైన వాంఛతో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఈరోజు మీ మధ్యకు వచ్చాను. మిత్రులారా, ఆలోచన చేయి. వైరా పట్టణంలో ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ పునాది తీసినా, ఏ శంకుస్థాపన చేసినా, ఏ ప్రారంభోత్సవం చేసినా అనాదిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే చేశాయి తప్ప 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తట్టడం మట్టి కూడా ఈ వైరా పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. నేను చాలా ధైర్యంగా, నమ్మకంతో, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైరా పట్టణంలో ఎంటర్ అవుతా ఉంటే ఖమ్మం నుంచి అక్కడ ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ, అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఎస్టీ కాలనీ కానీ, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండె మీద చేవేసుకొని ప్రశ్నించుకోండి. ఆ 2 కాలనీలు కట్టించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఏ ఒక్క ప్లాట్ కానీ, ఏ ఒక్క ఇల్లు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన పాపాన పోలే. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటూరుపేట కాలనీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు, ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. దీని నుంచి ఇంకొంచెం ముందుకు పోతే ఫిషరీస్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. ఆ స్థలాలు, ఇళ్ళు కట్టించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు పోతే
బంక్ కాలనీ అని మనం అందరం పిలుస్తూ ఉంటాం. ఆ పక్కన ఉన్నటువంటి బోడపడి కాలనీ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆ కాలనీలో కూడా ఇచ్చినటువంటి స్థలాలు కానీ, కట్టించినటువంటి ఇళ్ళు కానీ, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇటుక పిల్లని అడిగితే అది చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చారు. అక్కడ నుంచి పక్కకు వస్తే ఇందిరమ్మ కాలనీ ఆనాటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప మధ్యలో ఈ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత మన వనరులు, ఆస్తులు, వ్యవస్థలు వాటన్నిటిని ప్రజల కోసం ఖర్చు పెడతామని మాటలు చెప్పి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క కాలనీ కూడా ఈ వైరా పట్టణంలో కట్టలేదు. అది కావాలంటే అందరూ ప్రశ్నించుకోండి. ఈ కట్టిన ప్రతి కాలనీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి. ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్పదలుచుకున్నానంటే మాకు తెలుసు, చూశాం. పేదల బాధలు అర్థాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే పేదల బడుగు బలహీన వర్గాల కోసం కాలనీలు కట్టించగలదు, అవసరమైతే ఇల్లు ఇవ్వగలదు. అందుకే ఇంత గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే 10 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆలోచన చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, నీడలేనటువంటి ప్రజానికానికి ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి భార్య పిల్లలతో ఉంటున్నటువంటి ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి. ఆ ఇంటి ఖర్చు అవసరమైతే 5 లక్షల రూపాయలైనా శాంక్షన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లని మళ్ళీ కట్టిస్తున్నామనంటే పేదల ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాబట్టే మనం ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. మరి 10 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు కట్టించలేకపోయారని నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ప్రశ్నించండి, ఆలోచించండి. ఈ వైరా పట్టణంలో ఉన్న ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి. ఈ ఊళ్ళో కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ఊళ్ళో కాలేజీ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఊళ్ళో డిగ్రీ కళాశాల పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఇచ్చినటువంటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని వైరా పట్టణంలో శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పనులు నడిపిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. 100 పడకల ఆసుపత్రిని తిరిగి రామదాస్ నాయక్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వైరా పట్టణంలో ఉన్నటువంటి పేదలకు వైద్యం కావాలని చెప్తే 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసి భవిష్యత్తులో ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి పేదలకు వైద్య ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేశాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలకి నిధులు కావాలని అంటే 10 ఏళ్ళు రూపాయి ఇవ్వలేదు. కూలిపోతున్నా కానీ, కిటికీలు లేకుండా ఉన్నా కానీ, గోడలు పడిపోతున్నా కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూశాం. సంవత్సరం తిరగకుండానే శాసనసభ్యుడు నన్ను తీసుకొని వచ్చి కళాశాల చూపించి, అన్న ఈ జూనియర్ కాలేజ్కి నిధులు కావాలంటే అక్కడి నుంచే మాట్లాడి ఎగ్జామ్ చేసి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జూనియర్ కళాశాలకి నిధులు ఇచ్చాం. కావాలని అడిగితే ఒక్క జూనియర్ కళాశాల కాదు, భవిష్యత్తులో ఈ పట్టణంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగాలి, ఉద్యోగ అవకాశాలు పొందాలనేటువంటి ఆలోచనతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా ఈ వైరాకి శాంక్షన్ చేసింది కూడా మన ప్రభుత్వం. మిత్రులు ఆలోచన చేయండి. పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ చేశాం. ఇది మామూలు విషయం కాదు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఈ ప్రాంతం నుంచి నేను పోతా ఉంటే శాసనసభ్యుల మమ్మ ఆపి ఈ మూల మీద ఉన్నటువంటి అడ్డ రోడ్లో ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా పక్కన చిన్న బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నటువంటి
చిరు వ్యాపారస్తులు తొలగించి 5 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళకి పక్కాగా గదులు కట్టించి వాళ్ళ స్థలాలు వాళ్ళకి షాపులు ఇస్తే ఆదాయంతో పాటు ఈ పట్టణానికి కూడా అందంగా ఉంటుంది. లేకపోతే మోడు వారిని గోడలతో వచ్చి పోయే వాళ్ళు చూసి ఇదే పట్టణం అని అడుగుతున్నారన్నా, ఇది శాంక్షన్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడే ఎగ్జామ్ చేసి ఫైల్ పంపించమని చెప్పాం. కొద్ది రోజుల్లో తప్పనిసరిగా దీన్ని శాంక్షన్ చేసి తీసుకొని వస్తాం. భవిష్యత్తులో వైరా పట్టణానికి ఇది వడివడిగా పెరుగుతా ఉంది. దీనికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోకపోతే పెరిగేటువంటి పట్టణానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఆలోచనతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన సర్క్యులేట్ చేయమని చెప్పాము. ఫైల్ అది ప్రాసెస్ లో ఉంది. భవిష్యత్తులో వైరా పట్టణం మనకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి వైరా ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆధారపడి ఉన్నది కేవలం వ్యవసాయంపై ఉన్నటువంటి ఆదాయం తప్ప వేరే పరిశ్రమలు ఏమీ లేవు. ఇక్కడ వైరా పట్టణంలో ఉన్న వైరా పట్టణ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతాంగ సోదరులు కానీ రైతు కూలీలు కానీ బిడ్డలు వచ్చి చదువుకుంటే వైరా పట్టణానికి రావాలి. అది బాగుంటేనే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుందనేటువంటి ఆలోచనతో గతంలోనే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కావాల్సిన విధంగా లైనింగ్ శాంక్షన్ చేశాం. మళ్ళీ తిరిగి ఆగిపోయిన దాన్ని రెండో ఫేజ్ తిరిగి మళ్ళీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు సాగిస్తా ఉన్నాం. ఇటువంటి చెరువు పెద్ద ఎత్తున మనం వాడుకోవాలనేటువంటి ఆలోచన పెరుగుతున్న పట్టణ వాసులకి సాయంత్రం అయితే కుటుంబాలు కనీసం ఎక్కడో ఒక దగ్గర పిల్ల పాపలతో కూర్చోటానికి ప్రదేశం లేదనేటువంటి ఆలోచనతో ఉన్న చెరువుని పెద్ద ఎత్తున మనం ఎందుకు ఆలోచన చేయకూడదని చెప్పి పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే బహుశా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ పాత వాళ్ళందరికీ తెలుసు. పాత గ్రామ పంచాయతీ ఎక్కడ ఉందో చెరువు ఒడ్డున ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని ఈ ప్రధాన రహదారి పైన ఆనాడు దుర్గా ప్రసాద్ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ బిల్డింగ్ అని కట్టించి వారి గుర్తుగా ఇక్కడ ప్రధానమైనటువంటి బిల్డింగ్ ని కట్టించాం. ఆ పాత బిల్డింగ్ అక్కడ నుంచి ఇక్కడ చెరువు ఒడ్డు వరకు చెరువు వాళ్ళు మొత్తం కూడా ఒక ప్రధానమైనటువంటి వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయటమే కాకుండా పిల్లలందరికీ ఫుడ్ కోర్ట్స్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసి ఒక పెద్ద టూరిజం ప్రాజెక్ట్ గా చేయటానికి ఇప్పటికే ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. అలాగే మిత్రులారా వైరా పట్టణానికి సంబంధించి ఈ రోజు మనం ఏం ఆలోచన చేస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం, ఆ ఇండోర్ స్టేడియం మనం పునాదులేసాం, తిరిగి మనమే ప్రారంభిస్తా ఉన్నాం. మధ్యలో ఉన్న 10 ఏళ్ళు ఏమైపోయారో తెలియదు. ఇండోర్ స్టేడియంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఆనాటి మన ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఈరోజు ఆ రకంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కంటే కూడా ఒక స్కూల్ని 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పిల్లలందరూ కలిసి ఒకటే ప్రాంగణంలో చదువుకునేటట్టుగా ప్రపంచ స్థాయితో పోటీ పడే స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని వైరా పట్టణంలో కట్టిస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకి అది ఒక వరంగా మారబోతా ఉంది. మిత్రులు ఆలోచన చేయాలి. ఇవాళ వైరా పట్టణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి నేను పిలుపిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు రేషన్ కార్డుల కోసం అడిగి అలసిపోయారు. తిరిగి చెత్త అరిగిపోయినాయి, కానీ కొత్తగా రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. మీరు ఏ మున్సిపాలిటీ పోయినా, ఈరోజు ఏ గ్రామానికి పోయినా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో